హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు నాని ట్రాక్టర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మార్నింగ్ ఒక అన్న ఫోన్ చేసిండు. 2 acres ఉంది, మిల్లు పట్టాలంటే పోతున్నా. డాబాస్ని ఎక్కించుకొని పోతున్నా. మా ఊరు మా పాత ఊరికి పోతున్నా. పాత ఊరిలో మోటో వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ అక్కడి ఫీల్డ్ కాడికి వెళ్ళిపోవడమే. నేను ఉండే ప్లేస్ నుంచి మా ఊరికి ఒక 2 kilometers ఉంటుంది అరౌండ్. అక్కడ వాళ్ళని పోయి ఎక్కించుకొని మళ్ళీ రిటర్న్లో ఫీల్డ్ కాడికి పోడే. ఈ మధ్యలో మా ఊరికి నేను ఉండే ప్లేస్కి మధ్యలో నిజాంపేట ఉంటాయి. నిజాంపేట నుంచి రేపులాడ పోయి అక్కడ ఉంటారు. నిజాంపేట అయితే వచ్చేసినాం. మార్నింగ్ మంచిగా ఉంది వెదరు. ఇది మా ఊరు రేపులాడ పోతున్నాం. మా వాళ్ళ గల్లీకి పోతున్నాం. కింద బజారు. మా వాళ్ళని ఎక్కించుకొని ఇక పోడే, లేట్ చేసి ఉండదు. ఇంతకు రెడీ అయ్యేలో కాలేదు మా వాళ్ళు. అన్నం తిని నేనైతే చాయ్ తాగి మార్నింగ్ లేచి వచ్చేసిన. ఫోన్ చేసి కూడా లేటు. ఇక వాళ్ళు ఏం చేస్తున్నాం మరి. రెడీ అయ్యి ఉంటే ఎమ్మటే ఎక్కించుకొని పోడే, లేకుంటే అన్నం తినేదాకా ఆగుడవుతుంది. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి కొంచెం లేట్ అయినా ఏం కాదు. సీజన్లో మాత్రం పొద్దునే పోడవుతుంది. ఇక వాళ్ళు కనపడేదే మా బ్యాచ్. మా దోస్తు గాలే, వాళ్ళు ఎవరో కాదు. బండి అయితే ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ పెడితే ఇక అందరు వచ్చి ఎక్కుతారు. ఇక మా మూటా మేస్త్రి ఎంత అందంగా ఉన్నది చూడు. మా మూటా మేస్త్రి మా చిన్నమ్మ అవుతుంది. మూటా మేస్త్రి మా దోస్తుగాడు. ఇక అందరు ఇప్పుడే వస్తున్నారు దగ్గరికి బండి కాడికి. ఇక ఫైనల్గా అయితే అందరు ఎక్కేసిళ్ళు. ఇక బోర్డే అది ఎక్కడో దూరం ఉందంట, చాలా లాంగ్. అది మరి చిన్న ఓడేదో అడవిలలో ఉందంట. మళ్ళీ అది ఒక 2 kilometers అడవిలో పోవాలి. మరి ఎంతసేపు పడుతుందో ఏమో. 2 ఎకరాల కోసం 2 గంటలు జర్నీ అయితే కావచ్చు. మా పండువాడు, మా క్లాస్మేట్ వాడు, దోస్తుగాడే. ఇక రైట్ బోర్డే. ఇక మా ఫ్రెండ్ కూడా దంచుతుంది. ఇక ఇంకో అతను ఉన్నాడు అక్కడ. పంపగా మొత్తం గాలి అయితే చెక్ చేపిస్తున్నా. ట్రాక్టర్లో గాలి తక్కువ ఉందంటే బాగా షేక్ అవుతుంది. అయితే గాలి చెక్ చేపిస్తున్నా. సైకిల్ షాప్ అన్న కొంచెం అడ్వైస్ ఇస్తుండు. అంటే అది బాగా కిందికి ఉంటుంది, ఏమైనా రాళ్ళు గిల్ల తగిలే ఛాయిసెస్ ఉంటాయి, చూసుకొని బాగుంటుండు. మొత్తం అన్ని టైర్లో గాలి చెక్ చేపిస్తున్నాం. ఒకటేసారి చెక్ చేయించుకొని పోతే అయిపోతాయి. మళ్ళీ ఇక గాలి పోకుండా ఇక ఫ్రంట్ టైర్ అయితే చెక్ చేస్తుండు. ఇటు మిడిల్ టైర్లోనే బాగా గాలి సగం అయింది. ఇక ఫైనల్గా అయితే మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇక అడవిలో పోతున్నాం. ఇక అడవిల నుంచి చేను ఎక్కడో ఉంది. చాలా లాంగ్, ఒక 2 kilometers దాకా ఉంది. మొత్తం రాళ్ళు రొప్పలే ఉన్నాయి మొత్తం. ఇక రాళ్ళు ఉన్నాయని మా వాళ్ళు మొత్తం భయపడి మిల్లు పైనుంచి దిగేసిళ్ళు. ఎందుకంటే రాళ్ళు మొత్తం మిల్లుకి వన్ సైడే ఉంటుంది కాబట్టి కొంచెం ఒక రాయి ఎక్కినా పడే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. సో మిల్లు మీద ఎవరిని ఉంచను. ఇట్లా రోడ్డు మంచిగా లేనప్పుడు వాళ్ళు ముందు నడుస్తూ పోతారు. నేను వెనకాల స్టార్ట్ వేసుకొని వాళ్ళ వెనకాల చిన్నగా పోతా. చూసుకొని పోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కొంచెం రాళ్ళు ఎక్కినా మిస్టేక్ అయినా కింద పడే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి, చాలా ఉంటాయి. ఎందుకంటే అది మొత్తం వన్ సైడే ఉంటుంది. మిల్లు లోడ్ మొత్తం వన్ సైడే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పోవాలి మనం. ఇక మన బండి మనం మంచిగా చిన్నగా నడుపుకోవాలి. తొందర ఎందుకు, ఒక అర్ధగంట లేట్ అయినా ఏం కాదు, కానీ స్లోగా చూసుకుంటూ పోతే అయిపోతుంది.
ఇట్లా రాళ్ళు ఏమైనా రోడ్లు మంచిగా లేనప్పుడు ఎవరికి ఏను బండి, ఎందుకంటే మళ్ళీ ఇక అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగితే మళ్ళీ వాళ్ళకి చెప్పలేము, మనం బాధపడు అవుతుంది. సో ఇక నేను చిన్నగా పట్టుకొని పోయినా. ఫైనల్గా అయితే కుప్పకాడికి వచ్చేసినాం. ఇదే మనం ఇలా పట్టే ఫీల్డ్ 2 acres అంట. దీన్ని పట్టుకొని పోడే. ఇక రాసి అయితే బాగానే ఉంది పెద్దగా, ఇక చూడాలా ఎంతసేపు పడుతుందో. ఈ ఫీల్డ్ అయితే స్టార్ట్ చేసేసాం. మా వాళ్ళు ఇక దంచుతూనే ఉన్నారు, ఆ కూడా ఉండదు. బండి పెట్టుడే లేటు వేస్తూనే ఉంటారు, ఇక స్పీడ్గా అయిపోతూనే ఉంటాయి. జనాలు ఇంకా తక్కువ ఉన్నారు, సో కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 8 members ఏమి ఉన్నాం. 10-12 members ఉంటే మనకి ఇంకా దెబ్బలు అయిపోతాయి. అయినా ఏం కాదు, మా వాళ్ళు అసలు ఏంది అసలు ఆగరు, ఎక్కడో అక్కడ వేస్తూనే ఉంటారు. 1-2 గంటలు అయిపోతే ఎక్కువసేపు కూడా పడ్డది. 2 acres అంటే మన ఎక్కడ మన ఒక గంట సేపు పడుతుంది అంతే. థింగ్స్ ఆఫ్ మనకు వచ్చిన కాంచి దంచునే ఉన్నది. ఇప్పటికీ ఒక 10 ఎకరాలు పట్టే ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది, గింజలు కూడా బాగా వస్తున్నాయి. ఇక్కడ కూడా మంచిగా కానీ ఎవరు చెప్పలే ఇప్పుడు దాకా, ఎక్సలెంట్ అని చెప్తారు. ఇంకా నుంచి కూడా గింజలు ఒక్కడు ఓట్లే, గింజలు కూడా కొద్దిలేవు మామ. బండి అనేది మళ్ళీ చేంజ్ చేసినాము, అక్కడ లాంగ్ అవుతుందని మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టుకున్నాం. దగ్గర ఉంటే మనం ఎందుకు తప్పున పని అయిపోతుంది, దూరం ఉంటే మళ్ళీ మోసుడు అవుతుంది. మోసేటలో నేను మా 2 ఫ్రెండ్ కాదు, ముగ్గురమే. లాంగ్ అవుతుంది, మళ్ళీ ఇక బండి ఖాళీ అయినట్లు అవుతుంది అని బండి చేంజ్ చేసుకున్నా, దగ్గర పెట్టుకున్నా. దగ్గర ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది పని, లేట్ పట్టదు. కొంచెం అనేది ఇంకో అర్ధగంట అయితే అయిపోతే, ఒక గంట సేపు పట్టింది, ఇంకో అర్ధగంట, ఒక 2 అవర్స్లోనే అయిపోతాయి మొత్తం టోటల్గా. ఇక్కడ పట్టుకొని ఇంకో అన్న ఫోన్ చేసిండు, అక్కడికి పోవాలా. గింజలు చూడండి, మా డాడీ గారు అయితే వెనకాల గడపార పట్టుకొని ఉన్నాడు. మా టీం ఎక్కడో అక్కడ దంచుతూనే ఉంటారు, గుంజుతూనే ఉంటారు. అయిపోయింది మామ ఫైనల్గా. ఇక ఒక్కొక్కటి ఉన్నా ఒక్కొక్కటి కూడా ఇడిచిపెట్టారు, మొత్తం శుభ్రంగా ఏరి రాడ్లు వేసేస్తారు. మా వాడైతే వెనకాల కర్ర తీస్తూనే ఉన్నాడు. ఆ కర్ర ఎందుకు గుర్తున్నా అంటే లోపల ఏమైనా స్పీడ్గా పని కానీ గుర్తుంది, వెంబడడానికి. మొత్తం అయిపోయింది. ఇక మా చేటమ్మ ఏరుతుంది. మా ఫ్రెండ్ గారు అయితే మిషన్ కింద కంకలు 1-2 పడిపోతాయి, వాటిని కూడా శుభ్రంగా వేసి లోపడేసేస్తుంది. ఇక పొగడే. ఇక ఆ మిషన్ కింద అంటే దీంట్లోంచి వేస్తున్నప్పుడు స్పీడ్లో పడతాయి, ఇక అవి కింద పడతాయి, వాటిని కూడా వేసుడే. ఈ ఫీల్డ్ అయిపోయింది, మళ్ళీ రిటర్న్లో పోతున్నాం. మళ్ళీ ఇక 2 కిలోమీటర్లు రాళ్ళ రోడ్డు దాటుకొని పోవడవుతుంది. మళ్ళీ ఒక గంట సేపు, 2 గంటలు ఇంకో ఫీల్డ్ కాడికి పోవాలి. ఇంకొన్న ఫోన్ చేసిండు, ఒక ఎకరం ఉందంటే అది అరౌండ్ ఇక్కడ నుంచి అక్కడికి ఒక 5 kilometers ఉంటుంది. మా వాళ్ళకైతే థమ్స్అప్. ఇక అంటే ఎట్లా అంటే ఒక చేను అయిపోగానే ఒక రైతు ఖచ్చితంగా థమ్స్అప్ పట్టుకుని వస్తాడు, ఎండలో పనిచేస్తుందని. థమ్స్అప్ బ్రేక్, మంచి ఎనర్జీగా, మళ్ళీ ఎనర్జీ డ్రింక్. అన్నం లేదు కాబట్టి థమ్స్అప్ తాగి మళ్ళీ దంచుడే. రోజుకి ఒక 4-5 థమ్స్అప్ ఖచ్చితంగా తాగుతారు ఫ్రెండ్స్. 4-5 థమ్స్అప్స్ ఉంటాయి ఖచ్చితంగా. థమ్స్అప్ తాగి మళ్ళీ ఇంకో అన్న చెప్పిండు, ఇంకో అన్న కూడా థమ్స్అప్ పట్టుకొని వస్తుండు. మళ్ళీ ఆడ చేని కాడికి పోయి మళ్ళీ ఇంకో థమ్స్అప్ తాగాల. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంత నుంచి అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.